Hello guys, welcome to the review of the trailer of the movie Kalki 2898 AD acted by Prabhas garu, Amitabh Bachchan garu, Kamal Haasan garu and Deepika Padukone garu. Of course, Disha Patani garu కూడా. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. ఇంకా కల్కి 2898 ఏడి ట్రైలర్ విషయానికి వచ్చినట్టయితే ఏమన్నా ఉందా అసలు? ర్యాంపేజ్ ఉందా ఆ ట్రైలర్? అంటే సీరియస్లీ చెప్తున్నా, ఈ సినిమాలో ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండబోతున్నాయి, ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ని మనం జూన్ 27న విజువలైజ్ చేయబోతున్నాం, అంటే చూడబోతున్నాం అని ఆలోచించుకుంటూ ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి లిటరల్లీ. ఏమన్నా ఉందా అసలు సినిమాలో స్టఫ్? ఒక పక్కేమో మన హిందూ పురాణాలు, అంటే మహాభారతం, అశ్వత్థామ పాత్ర అండ్ అశ్వత్థామ ఇంట్రడక్షన్ ఏదైతే ఇచ్చారో దాంట్లో మనకి అన్ని డీటెయిల్స్ కూడా క్రిస్టల్ క్లియర్గా కనబడుతున్నాయి. సో ఒక పక్క అశ్వత్థామ ఉన్నారు అండ్ ఆయన పవర్ అప్పట్లో ఆగింది అండ్ ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ బయటకు వచ్చింది. ఆ మణి పవర్ అది మనకి ట్రైలర్లో చూపించారు. సో ఆయన ఒక ప్రాణాన్ని కాపాడాల్సి ఉంటుంది. ఆ ప్రాణం దీపికా పదుకునే కడుపులో ఉన్న బిడ్డ. అండ్ ఆ బిడ్డని కనుక చంపేసినట్టయితే ఇంకా నాకు తెలిసి ఎవరైతే ఇప్పుడు విలన్స్‌గా ఉన్నారో వాళ్ళకి ఇంకా ఏమాత్రం అడ్డు ఉండదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంకా ప్రజల మీద వాళ్ళ డామినేషన్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ చూపించుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆవిడని చంపాలనుకోవడమో ఏదో చేయడం కోసం హీరోకి బౌంటీ ఇవ్వడం జరుగుతుంది. సో బౌంటీ హంటర్ అనేది తెలిసిపోతుంది మనకి. కాకపోతే మనలాగా కరెన్సీ అన్నట్టు కాకుండా యూనిట్స్ అని మాట్లాడుకుంటున్నారు. 1,000,000 యూనిట్స్ ఉన్నాయా? 1,000,000 యూనిట్స్ ఇస్తారా? ఎక్కువ యూనిట్స్ ఇస్తారా? ఇలా మాట్లాడుకుంటున్నారు కదా! ఈవెన్ 5 స్టార్ బౌంటీ అని చెప్పి బుజ్జి చెప్పినప్పుడు కూడా అక్కడ 1,000,000 అని చూపిచ్చారు. సో హీరో ఒక బౌంటీ హంటర్. సో ఈ బౌంటీ హంటర్ ఆవిడని తీసుకురావడానికి ఎళ్తుంటే అక్కడ అశ్వత్థామ ఆయన్ని ఆపుతుంటే, ఈయనేమో అంటే ప్రభాస్ గారేమో, భైరవ ఏమో కంప్లీట్ మోడర్న్ వార్‌ఫేర్, మోడర్న్ టెక్నాలాజికల్ వార్‌ఫేర్‌తో ఈయన ఫైట్ చేస్తూ ఉంటే, అశ్వత్థామను మించిన పవర్స్ ఏముంటాయి చెప్పండి? సో అశ్వత్థామ పవర్స్‌ని ఆయన ఉపయోగిస్తూ అశ్వత్థామ ఫైట్ చేయడం. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆఫ్‌కోర్స్ హీరోయే గెలుస్తారనేది మనకు తెలిసిన కాన్సెప్టే. కానీ అది ఎలాగా అనేది ఇక్కడ మనం గెస్ చేయలేకుండా ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్‌కి హీరోకి కూడా విషయం ఏంటో తెలిసి, హీరో కూడా ఇటువైపు రావడమో, లేదంటే హీరోయే ఇంకా విలన్స్ మీదకెళ్ళడమో, ఇలాగేదైనా జరిగే అవకాశాలైతే ఉంటాయనిపిస్తుంది నాకు. కానీ ఆ వరల్డ్ ఉందయా అసలు, ఆ వీఎఫ్ఎక్స్ ఏంది, లాస్ట్‌లో ప్రభాస్ గారు ఆ బుజ్జిలోంచి బయటకొచ్చిన ఆ షాట్ ఏంది, మధ్యలో అసలు అమితాబ్ బచ్చన్ గారు వర్సెస్ ప్రభాస్ గారి ఫైట్ సీక్వెన్స్‌లేంది, ఇవి కాకుండా స్టార్టింగ్‌లో మనకి గ్లింప్స్‌లో కొన్ని విజువల్స్ చూపిచ్చారు. అవన్నీ కూడా ఈ విలన్స్‌కి సంబంధించిన విజువల్స్. సో, అక్కడ కూడా నెక్స్ట్ లెవెల్ వరల్డ్‌నయితే క్రియేట్ జేశారు. సో, కాశీ పట్టణం గురించి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవడం జరిగింది. ఆఖరి పట్టణం అన్నట్టుగా. సో, అంటే మన ఇండియన్ హిస్టరీని గానీ, లేదంటే ఇండియన్ ఆహ్, యూ నో పురాణాలను గానీ, లేటెస్ట్ హిస్టరీ అండ్ ఓల్డ్ హిస్టరీ అన్నిటిని కూడా కలిపి తీయడం జరుగుతుంది ఈ సినిమాని. దాన్ని ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్‌లతో కలిపి తీయడం జరుగుతోంది. అండ్ ఇది గనక హిట్ అయినట్టయితే డెఫినిట్‌గా దీనికి మల్టిపుల్ పార్ట్స్ వస్తాయని కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ చేసి చెప్పడం జరిగింది గదా! సో, ఆ ప్రకారంగా చూస్తుంటే ఇందులో ఏదో ఒక డెఫినిట్‌గా ఒక పాయింట్ ఉంటది. ఆ పాయింట్ దగ్గర ఆపుతారు. అండ్ దాన్ని వేరే వాటికి కనెక్ట్ చేసే విధంగానే ఉంచుతారనిపిస్తోంది. సో, అదేంటో చూడాలని చాలా ఎక్సైటింగ్ ఉంది నాకైతే. సో, ఒకటి కాదు, 2 కాదయ్యా, మల్టిపుల్ పాయింట్స్ ఈ సినిమా విషయంలో ఉన్న ఎక్సైట్‌మెంట్‌ని 10 రెట్లు పెంచినియి అసలు. ఏమన్నా ఉందా అసలు? వీఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడ ఇంత పర్సెంట్ కూడా లోటు అనిపించలేదు. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అది చాలా డిఫరెంట్‌గుంది. ఏలియన్ లాగే ఉన్నారాయన చూడ్డానికి. అమ్మ బాబోయ్! అంటే ఆ వాయిస్ తెలుస్తోంది కదా మనకి, ఆయన వాయిస్ ఓవరే అని చెప్పి. సో, ఆయన వాయిస్ చూస్తూ అండ్ బాడీని చూస్తుంటేనేమో ఆయన ఏలియన్‌లా కనబడుతున్నారు. సో, ఏందో ఏదేదో తీసుకొనొచ్చారు ఈ సినిమాలోకి. నిజంగా చెప్తున్నా, 27వ తారీఖున మనం కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అవుతాం అనడంలో అసలు ఎలాంటి సందేహం లేదని స్పష్టంగా తెలిసిపోతుంది.
హ్యాట్స్ ఆఫ్ అబ్బా! నాగశ్విన్ గారికి. లిటరల్లీ చెప్తున్నా ఇలాంటి ఒక సినిమా తీయొచ్చు అనే ఆలోచన ఎవ్వరికీ రాదు. కానీ ఆయనకొచ్చింది అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా పెద్ద విషయం అసలు. ప్రొడ్యూసర్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు తెలిసిపోతుంది. మ్యూజిక్ అయినా, ఏదైనా ఎవ్రీథింగ్ టాప్ నాచ్ క్వాలిటీ ఉంది. ఎటొచ్చి హిందీ ఆడియన్స్ కొంచెం ఓన్ చేసుకుంటే దీన్ని సీరియస్‌లీ చెప్తున్నా ఈ సినిమా 'దంగల్' రికార్డ్స్‌ని లేపేస్తది. కొంచెం ఓన్ చేసుకుంటే చాలు. ఈ సినిమాకి కొంచెం ప్రమోషన్స్ కావాలేమో హిందీ బెల్ట్‌లో అన్నట్టుంది. బట్ ఏమో మరి ఇప్పుడు ఇది పోస్ట్‌పోన్ అవ్వడం మంచిదైంది మే 9 నుంచి. ఆంధ్రాలో కూడా ప్యూర్ సపోర్ట్ ఒస్తోంది ఈ సినిమాకి. సో, ఎటు చూసుకున్నా కూడా మంచి శకునాలే కనబడుతున్నాయి. సో, ఇంక నాకు తెలిసి ఇంకా తిరుగుండదు ఈ సినిమాకి. జూన్ 27 నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది సినిమా అనిపిస్తుంది. నాకైతే ఇంకిప్పటి నుంచే గూస్ బంప్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఆ కంటెంట్, ఆ విజువల్స్ ఊహించుకుంటుంటే. అది మరి సిట్యుయేషన్. నాకైతే ట్రైలర్ పిచ్చి పిచ్చిగా నచ్చింది. మరి మీకెలా అనిపించింది ట్రైలర్? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఎంతమంది ఈ సినిమా కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదాన్. మీ అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్‌ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్‌లో రైట్ నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు. అయితే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్‌స్టాక్స్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి గనుక మీరు అప్‌స్టాక్స్‌లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్‌స్టాక్స్‌లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్‌ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్‌లో రైట్ నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ ఈస్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఏంజిల్ వన్ యొక్క లింక్‌ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్‌లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి.